నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ నేను మీ శ్రావ్య ఈ రోజు మనతో పాటు ఉన్నారు గోపాలకృష్ణ నాయుడు గారు పామిస్ట్ మరి గురుగారితో మాట్లాడి ఈ చేతి రేఖల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మా ఎలా ఉన్నారు గురుగారు బాగున్నాను తల్లి గురుగారు అసలు ఈ పామిస్ట్ అంటే ఏంటి గురుగారు మన చేతి రేఖలు బాగుంటే మన ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది అని అంటుంటారు కదా అది నిజమేనా గురుగారు నిజమే ఎందుకంటే పామిస్ట్రీ అంటే పామ్ అంటే అరచెయ్యి దీని యొక్క హిస్టరీ అంటే మనం చరిత్ర అంటాం అయితే మిస్టరీ అంటే రహస్యం సీక్రెట్ అంటే జీవితము అంటే భవిష్యత్తు అంటే సీక్రెటే కదా మనకు తెలియంది రహస్యము ఆ రహస్యానికి తెలుసుకోవటానికి మనము ఇప్పుడు ఏ బీరువాలో ఏదైనా ఉందనుకో ఆ దాంట్లో ఏమన్నా తెలుసుకోవాలంటే మనకు తాళం కావాలి అది ఓపెన్ చేస్తే దాంట్లో ఏమున్నాయో తెలుస్తుంది అలాగే మన జీవిత రహస్యాలు తెలుసుకోవటానికి ఇది అరచేయి కీలాగా ఉపయోగపడుతుంది అంటే 100 సంవత్సరాలు మనిషి జీవిస్తాడు అనుకుంటే 100 సంవత్సరాలకి సంబంధించినటువంటి అనేక విషయాలు అంటే మనిషి యొక్క ఆరోగ్యము ఆయుర్దాయము మధ్యలో వచ్చేటువంటి అనారోగ్య పరిస్థితులు ఆలోచన తెలివితేటలు బుద్ధి మన ఆలోచనల నుంచి వచ్చినటువంటి ఆచరణ అలాగే మనస్సు ఆత్మీయత ప్రేమ అభిమానము అలాగే వివిధ వ్యక్తులతోటి మనం సంబంధ బాంధవ్యాలు ఎలా నడుపుతాము ఏ వృత్తి వ్యాపారాలను చేస్తే మనం భవిష్యత్తులో అభివృద్ధిలోకి వస్తాము అలాగే వైవాహిక జీవితము ఆనందంగా గడిపేటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి మనిషి మనసులోంచి వచ్చినటువంటి వ్యతిరేక భావాలు ఎలాగా మనల్ని ఇబ్బంది పెడతాయి ఇవన్నీ కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలి అంటే మనం అరచేతిలో ఉండేటువంటి ఈ స్వభావాలు రేఖలు ఇంకా గుర్తులు వీటినన్నిటినీ మనం పరిశీలించినప్పుడు అవగాహన ఏర్పరచుకున్నప్పుడు వాటిని సమన్వయం చేసినప్పుడు ఒక మనిషి యొక్క భవిష్యత్తులో అతను ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు అనేటువంటిది ఒక అంచనా వేయచ్చు ఎలాగంటే మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు రోడ్డు వేసేసి ఉంది ఒక చోట ఎత్తు ఉంటుంది ఒక చోట పల్లం ఉంటుంది గోతులు ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి మనం ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఆ రోడ్డు గురించి తెలుసుకోకపోయినా ప్రయాణం చేసేయగలం కానీ హఠాత్తుగా ఆ గుంతలు బ్రేకులు వచ్చినప్పుడు మనం ఒక్కోసారి ఇబ్బంది పడతాం అదే ఆ రోడ్డు గురించి క్షుణ్ణంగా మనం ముందుగా తెలుసుకుని మన ప్రయాణాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ ఏముందో తెలుసుకున్నప్పుడు ఆ విషయాలకు అనుగుణంగా మనం ప్రయాణం చేసినప్పుడు మన ప్రయాణం సుఖంగా జరుగుతుంది మన జీవితం కూడా అంతే మన జీవన ప్రయాణంలో ఏ వయసులో ఏ రకమైనటువంటి అభివృద్ధికి చెందినటువంటి అంశాలు ఉంటాయి ఏ వయసులో ఏ రకమైనటువంటి ఆటంకాలని మనం ఎదుర్కోవాలి ముందుగా అంచనా వేసుకున్నప్పుడు మనం వాటిని సరి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది మనిషి భవిష్యత్తుని ఆనందంగా గడపటానికి ప్రణాళికలు వేసుకోవటానికి ఈ సాముద్రిక శాస్త్రం మనకి సహాయపడుతుంది గురుగారు మరి జనరల్గా నాకు ఒక డౌట్ ఇప్పుడు మనకి అందరూ చెప్తుంటారు కదా ఈ రేఖ ఇది ఈ రేఖ ఇది అని చెప్తుంటారు కదా అంటే అది నిజమేనా అంటే వాళ్ళు పామిస్ట్రీ చదవకపోయిన వాళ్ళు కూడా కొంత జనరల్గా ఫ్రెండ్స్ ఉంటారు చూసారా అంటే వాళ్ళకి తెలిసిన ప్రకారం ఇది ఈ గీత పెళ్ళిది ఈ గీత సంతానం అనుకొని చెప్తారు కదా అసలు ఏ గీత మనకి ఏది అనేది ఎలా తెలుసుకోవచ్చు గురువుగారు అంటే ఇక్కడ మన గురించి మనం తెలుసుకోవటానికి మహర్షులు చేసిన ప్రయత్నంలో కొన్ని లక్షణాలని కొన్ని గుర్తుల్ని ఐడెంటిఫై చేశారు ఇప్పుడు మన శరీరం భాగం ఉంది ఇది ముఖము ఇది చేయి ఇది బొటన వేలు కాలు ఇలాగే మన పేర్లు పెట్టారు ఆ పేర్లు ఎందుకు పెట్టారు ఎలా పెట్టారంటే వాటి యొక్క ఉపయోగాన్ని పెట్టి అలా పెట్టారు అది పెర్మనెంట్ అదేవిధంగా సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి దాన్ని ప్రిపేర్ చేసినటువంటి మహానుభావులు మన పూర్వీకులు మహర్షులు సముద్రుడు గర్గ నారద ప్రహ్లాద వరాహ మీర
భృగు, ధ్రువ, పరాశర, హరగౌరి, నారద, ఇలాగ అనేక మంది శాస్త్రవేత్తలు దీన్ని గమనించి ఈ శాస్త్రానికి ఇది అరచేయి, ఇది బొటన వేలు, ఇది చూపుడు వేలు, ఇది మధ్య వేలు, ఇది ఉంగరపు వేలు, ఇది చిటికెన వేలు, అలాగే అరచేతిలో ఇది రేఖ, ఇది జీవిత రేఖ. అంటే ఈ వేలు వైపు ఉన్నది జీవిత రేఖ. అది ఇక్కడ ప్రారంభమవుతుంది, ఇక్కడ పూర్తవుతుంది. 100 సంవత్సరాలు దీన్ని గమనించాలి. ఈ 100 సంవత్సరాలలో మనం కొలుస్తున్నప్పుడు మధ్యలో రేఖ ఎక్కడైనా అవాంతరాలు ఏర్పడటం కానీ, బ్రేక్ అవటం కానీ, రేఖ విడిపోవటం కానీ, సన్నబట్టం కానీ, బలహీనంగా ఉండటం కానీ ఉంటే ఆ వయసులో ఏదో ఒక అవాంతరాన్ని ఎదుర్కొంటారు. మరలా అది దృఢమైతే ఈ అవాంతరాన్ని దాటి మళ్ళీ సరిగా అతని జీవితం ఉంటుంది. అయితే అవాంతరం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అని మనం ఆలోచించుకోవటానికి ఈ రేఖని జీవిత రేఖ అన్నారు. అలాగే మన బుద్ధి విశేషము, ఆలోచన, తెలివితేటల గురించి ఈ మధ్యలో ఉండేటువంటిది శిరోరేఖ, శిరస్సుకు సంబంధించిన, మెదడుకు సంబంధించి. ఆ రేఖ ఏ రేఖ అయినా సరే, అరచేతిలో ఉండేటువంటి ఏ రేఖ అయినా ఒక స్పష్టంగా, చక్కగా, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉంటే అతని యొక్క జీవితంలో అతని యొక్క ఆలోచన, ఆచరణ అన్నీ క్రమంగా ఉండి చక్కగా అతని జీవితాన్ని నడుపుకుంటూ ఉంటాడు. అది విడిపోయి మధ్యలో ఐలెండ్స్ ఉండి, బ్రేకులు ఉండి, చిట్లినట్టుండి, ఇతర రేఖలతోటి ఖండింపబడితే, ఇది కూడా 100 సంవత్సరాలు మనం లెక్కేసినప్పుడు ఎక్కడికైతే అవాంతరాలు వచ్చినాయో ఆ వయసులో అతను ఏదో రకమైనటువంటి అలజడికి లోనవుతాడు. అతని ఆలోచన క్రమంగా ఉండదు. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి ఆలోచించుకోవటానికి ఇది శిరోరేఖ. ఇంకా మూడవది హృదయ రేఖ. హృదయం అంటే మనస్సు, ప్రేమ, అభిమానము, కరుణ ఆ మనిషిలో ఎలా ఉన్నాయి. ఈ రేఖ కూడా ఇక్కడ ప్రారంభమై ఇలాగ ఈ చివరికి వస్తుంది. ఇది 100 సంవత్సరాలు. మనం ఇలా చూస్తున్నప్పుడు ఏ రేఖ అయినా ముందుగానే చెప్పినట్లు క్రమంగా ఉండాలి, ఒక సాఫీగా ఉండాలి. అలా కాకుండా ఇక్కడ కూడా గజిబిజిగా ఉంటే అతని ఆలోచనలో, అతని బంధుత్వాల్లో, అతని రిలేషన్లో, అతని ప్రేమ అభిమానంలో ఏదో రకమైనటువంటి కల్మషం, ఇబ్బంది ఏర్పడి, ప్రేమ అభిమానం అంటే బంధువుల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ, అలాగే భార్యాభర్తల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ ఇక్కడ ఈ రేఖ స్పష్టత కోల్పోతే ఆ వ్యక్తి అటువంటి బంధాలలో ఏదో రకమైనటువంటి అవరోధాలని ఎదుర్కొంటాడు. అలాగే ఈ మూడింటిని కలుపుతూ మధ్యలో ఉండేటువంటిది ఒక నిలువు రేఖ. ఇక్కడ ప్రారంభమవుతుంది, మధ్యవేలు వైపు వెళుతుంది. దాన్ని అదృష్ట రేఖ, ధనరేఖ, భాగ్యరేఖ, యోగరేఖ అంటాం. అంటే ప్రతి వాళ్ళ ముందు మన భారతీయ సమాజంలో డబ్బు గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటాం. ఏం చేద్దంటే మనకు సంపద కావాలి, డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి అనుకుంటాం. ఆ ఉద్దేశంతో దీన్ని ధనరేఖ, రేఖ బాగుంటే డబ్బు వచ్చేస్తుంది. అయితే ఈ రేఖ కూడా ఇక్కడ ప్రారంభమయ్యి ఇక్కడికి వెళ్ళేటువంటి క్రమంలో అది కూడా స్పష్టంగా ఉండి ఊర్ధ్వముఖంగా అంటే పైకి వెళుతూ ఉంటే, వెళ్ళే కొలది క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఆ వ్యక్తి బాల్యం నుంచి ఈ తెలివితేటలతోటి, శరీర దారుఢ్యంతో, మనసుకు సంబంధించినటువంటి ప్రేమాభిమానాలు ఇచ్చిపుచ్చుకోవడంతో తన యొక్క జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తూ అభివృద్ధి చెందుతూ ధనవంతుడు అవుతాడు. అంతే కదా, సంపదను సంపాదిస్తాడు. ఈ రేఖ చెప్తుంది అది. ఓకే, ఇలాగే ఇంకా కొన్ని ఉపరేఖలు ఉన్నాయి. ఏంటంటే ఈ వేలు వైపు ఉన్నటువంటి రేఖ రవి రేఖ. రవి అంటే కీర్తి, ప్రతిష్ట, కళలు, రాజకీయము, అధికారము. ఈ రేఖ స్పష్టంగా ఒక వ్యక్తి చేతిలో ఉంటే రవిరి అతను సమాజంలో అధికారము వైపు, కళల వైపు అతని యొక్క ఆలోచన దృక్పథం ఉంటుంది. అంచేత రాజకీయ రంగంలో కానీ, లేకపోతే కళలు, సినిమా రంగంలో కానీ, ఏదో ఒక సంగీత సాహిత్య లాంటి వాటిల్లో కానీ అతను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి లక్షణాన్ని ఇది చెప్తుంది. ఇంకొకటి బుధరేఖ అంటే చిన్న వేలు వైపు ఇలా వెళ్తుంది.
బుధుడు అంటే వ్యాపారకారకుడు అనేటువంటిది ఒక భావన. ఉమ్, అంచేత ఆ వ్యక్తి వ్యాపారాన్ని చేస్తాడా చేయడా, ఉమ్, అయితే చేస్తే ఎలా ఉంటుంది, ఈ రేఖ కూడా స్పష్టంగా ఉంటే తెగిపోకుండా ఉంటే అతను వ్యాపార భావాన్ని కలిగి ఉంటాడు. ఉమ్, అంటే చేసే మనం ఏ పనిలో అయినా సరే వ్యాపారం అవును. ఇచ్చిపుచ్చుకోవటం ఉండాలి కదా. ఉమ్, ఆ వ్యాపార దృక్పథం ఉందో లేదో ఈ రేఖ తెలియజేస్తుంది. ఉమ్, అలాగే ఇంకా ఇక్కడి నుంచి ఈ జీవిత రేఖ ఈ సమీపాల నుంచి చూపుడు వేలు వైపు వెళ్తున్నది ఒక రేఖ ఉంటే దాన్ని గురు రేఖ అంటాం. ఉమ్, గురుడు ఆధిపత్యము, అధికారము, హోదా. గురురేఖ స్పష్టంగా ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నతమైన పదవుల్లోనూ ఉద్యోగాల్లోనూ అలాగే నాయకత్వం వహించేటువంటి ఉమ్, ఒక టీం లీడర్గా ఎదగాలి అంటే అతని చేతిలో ఈ రేఖ ఉండాలి. ఉమ్, ఇంకా ఈ పక్కన చిటికిన వేలు కింద ఇలా చూస్తే ఇక్కడ ఒక రేఖ ఉంటుంది చిన్నది. అవును. ఈ చిటికిన వేలుకి దిగువన ఈ అంచున ఉమ్, ఈ హృదయ రేఖకి పైన ఉమ్, ఇక్కడ ఒక రేఖ ఉంటుంది. అవును. దీన్ని వైవాహిక రేఖ, ప్రేమ రేఖ ఉమ్, అంటే వైవాహిక వివాహం గురించి తెలియజేస్తుంది. ఉమ్, ఈ రేఖ ఎలా ఉంది, ఇది నిలువుగా ఉందా, ఉమ్, ఈ హృదయ రేఖ వైపు వాలి ఉందా, లేకపోతే కొన్ని సందర్భాల్లో వెనక్కి తిరిగి ఉందా, ఉమ్, స్పష్టంగా ఉందో లేదో చూడాలి. ఉమ్, లేదా కొన్ని సందర్భాల్లో కొంతమంది చేతుల్లో ఈ రేఖ రెండు కింద ఇలా విడిపోయినట్టు, ఉమ్, మూడు ఇలాగ చీలిపోయినట్టు ఉన్న ఉమ్, అలా ఉన్న ఉమ్, అది అవాంతరాల కింద తెలియజేస్తుంది. అంచేత ఇది వైవాహిక రేఖ ఉమ్, అంటాము. ఓకే. అలాగే ఇక్కడ చంద్రస్థానం అంటాం దీన్ని. ఉమ్, స్థానాలు కూడా చెప్తాను నేను. ఉమ్, ఇక్కడ ఒక క్రాస్ లైన్స్ ఉంటాయి, ఇవి ప్రయాణ రేఖలు అంటాం. అంటే విదేశాలకు వెళ్ళటం, ఉమ్, సముద్రయానం అంటాము. చంద్రుడు ఇది ద్రవకారకుడు కనుక. ఓకే. అంటే అక్కడ రేఖ ఉంటే అతను విదేశాలకు వెళ్తాడని. ఉమ్, అది వచ్చి అదృష్ట రేఖని కలిస్తే ఉమ్, అతను విదేశాలకి వెళ్ళటం వలన ఈ అదృష్ట రేఖ ధనాన్ని సంపాదిస్తాడని. ఉమ్, ఇలాగ మనం ఈ రేఖలను బట్టి, ఉమ్, అరచేతిలో రేఖల స్పష్టతను బట్టి ఉమ్, అతని భవిష్యత్తుని అంచనా వేస్తాం. ఓకే. అయితే దీనికి ప్రధానంగా ఈ అరచేతిలో ఉండేటువంటి స్వభావ స్వరూపాలు, ఉమ్, రంగు, మనం ఈ సౌర కుటుంబంలో భాగాలం గనక సౌర కుటుంబంలో సూర్యుడు, చంద్రుడు తోటిపాటు గ్రహాలు ఉన్నాయి. అవును. ఈ అన్నిటినీ నవగ్రహాలు అంటాము. ఉమ్, నవగ్రహాలు, సూర్యుడు గ్రహం కాదు, నక్షత్రము. చంద్రుడు కూడా గ్రహము కాదు, ఉమ్, ఉపగ్రహము. అయినా సరే మనం ఒక కుటుంబంలో ఉన్నాం కనుక అందరినీ కలిపి గ్రహాలు అంటాము. ఉమ్, అంటే మనం ఇంటర్నెట్లో ప్రభావము మన సెల్ ఫోన్లో సిమ్ కార్డుల మీద ఉన్నట్లే అవును. ఈ సౌర కుటుంబంలో గ్రహాల యొక్క అయస్కాంత శక్తి తరంగాలు మన జీవితం మీద, ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన మీద ప్రభావం చూపెడతాయి అన్నటువంటిది సిద్ధాంతం. ఉమ్, దాని ప్రకారం అరచేతిలో 9 గ్రహాలని గుర్తిస్తాము. ఉమ్, గుర్తించి వాటి యొక్క హెచ్చు తగ్గులు, అంటే ఎత్తుగా ఉబికి ఉన్న, ఉమ్, సామాన్యంగా ఉన్న, లోతుగా ఉన్న ఉమ్, వాటిని మనం అంచనా వేసి ఉమ్, ఆ వ్యక్తి ఏ గ్రహం యొక్క ప్రభావానికి లోనై ఉన్నాడు ఉమ్, అని చెప్తాము. ఓకే. అయితే దానికి అనుగుణంగా ఇక్కడ ఈ చూపుడు వేలికి దిగువన గురు గ్రహము, ఉమ్, మధ్య వేలికి దిగువన శని గ్రహము, ఉమ్, ఉంగరపు వేలికి దిగున రవి గ్రహము, ఉమ్, చిటికిన వేలికి దిగిన బుధగ్రహము, దాని కింద కుజగ్రహము ఒకటి, దీని కింద ఈ దిగువన కంకణ రేఖ దగ్గరికి వచ్చేసరికి చంద్రగ్రహము, ఉమ్, ఈ బొటన వేలికి దిగువన ఈ ఉబ్బెత్తుగా ఉన్న దాని శుక్రగ్రహము, ఉమ్, దీనిపైన మళ్ళీ కుజ 2, ఈ మధ్యలో ఈ కుజుడి 1కి 2కి మధ్యలో రాహు గ్రహము, ఉమ్, దాని కింద కేతు గ్రహము. ఉమ్, అంటే ఈ గ్రహాల యొక్క ప్రభావము ఈ స్థానాల్లో ఉంటాయి కనుక గ్రహస్థానము అంటాము. గురుస్థానము, శనిస్థానము. అక్కడ ఆ ఉబికి ఉన్నటువంటి ప్రాంతంలో కొన్ని రేఖలు ఉంటాయి, ఉమ్, ప్యాటర్న్స్ అంటాము. ఓకే. ఆ ప్యాటర్న్స్ ప్రకారం ఆ గ్రహము దేని వైపు వాలి ఉంది, దేనితోటి సమోజ్జేగా ఉంది, ఎటువైపు తిరుగుతోంది అనేటువంటిది అంచనా వేస్తాం. ఉమ్, అలాగే ఇవి కాకుండా అనేక గుర్తులు ఉంటాయి, త్రిభుజము, చతురస్రము, ఉమ్,
నిలువు రేఖలు, అడ్డు రేఖలు, ఇలాగే గుర్తులు ఎక్స్, మనకి త్రిశూలము, బాణము, వృత్తము, గ్రిల్, చదరము, రకరకాలైనటువంటి గుర్తులు ఉంటాయి అరచేతిలో. కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగటివ్ ఉంటాయి. అది ఉండేటువంటి ప్లేస్ని బట్టి. స్టార్ నక్షత్రము, ఇలాగ చాలా, శంఖము, మత్స్యము అంటే ఫిష్, కోన్, ఇలాగ అనేక సింబల్స్ ఉంటాయి. ప్రతి గుర్తుకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఐడెంటిటీ ఉంటుంది. అసలు మన అరచేయి అంటేనే మన జీవితానికి ఒక ఐడెంటిటీ. ఎందుచేతనంటే ఈ అరచేతి 10 వేళ్ళ, 2 చేతులకి 10 వేళ్ళు ఉంటాయా? 10 వేళ్ళకి వేలి ముద్రలు ఉంటాయి చివర, ఫింగర్ ప్రింట్స్. ఈ ఫింగర్ ప్రింట్స్ మన తల్లి గర్భంలో మనం ప్రాణం పోసుకుంటున్నప్పుడే మనతోటి పాటు 9 నెలలు 9 రోజులు మనం ఎదిగి బయటకు వచ్చే లోపల ఇవి తయారవుతాయి. ఇవి ఒక చేతిలో ఉన్నట్లు వేరే చేతిలో, వేరొకరి చేతిలో ఉండవు. ఇవి మనం పెట్టుకున్నటువంటివి కాదు. ఇవి కొన్ని గుర్తులు, ఐడెంటిటీ. గీతలు అయినా ఇవి సహజంగా ప్రకృతి పరంగా ఏర్పడినటువంటివి. ఒక గీత ఒక రకంగా తిరిగి ఉంటే దానికి ఒక ఫలితము అనేటువంటిది మన శాస్త్రకారులు గమనించారు. అందువలన ఈ రేఖలని, ఈ ముద్రలని మనము కావాలని తెచ్చుకోలేదు గనక, ప్రకృతిలో సహజంగా అవి తయారైనవి గనక, తయారవటమే కాదు, మనం ప్రతిరోజు కొన్ని పనులు చేస్తూ ఉంటామా? చేస్తున్నప్పుడు ఈ పైన ఉండేటువంటి పొర పోతూ ఉంటుంది, ఈ కణాలు పోతూ ఉంటాయి. అంటే పైన ప్రతి పొర కూడా కణాలతో ఉంటుంది, జీవకణాలు. ఈ అరిగిపోయి పోతూ ఉంటాయి. కానీ మరలా మనం పుట్టినప్పుడు ఎలా అయితే ఈ ముద్రలు ఉన్నాయో అదే విధంగా మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి. మరి ఒకసారి ఏర్పడినటువంటివి మళ్ళీ అరిగిపోయినా మళ్ళీ అలాగే ఏర్పడుతున్నాయంటే దాంట్లో ఒక ప్రత్యేకత ఉన్నట్లే కదా. మన వేలి ముద్రతోటే కదా మనం గుర్తింపబడతాము. ఒకళ్ళ వేరు ముద్ర ఇంకొకరికి ఉండదు కదా. అందువలన దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది అరచేతికి. ఇంకొకటి ఏమిటంటే, మన పూర్వీకులు మన సాంప్రదాయంలో మన అరచేయి సృష్టి, స్థితి, లయ మూడింటిని చేస్తూ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకో, దాన్ని సృష్టి తయారు చేయొచ్చు, దాన్ని నిలబాటుగా ఉంచవచ్చు, అని ఆ పని అయిపోతే దాన్ని తీసేయచ్చు, అంటే లయం చేసేయచ్చు. అంటే మనం హిందూ ధర్మశాస్త్రంలో 3 శక్తుల్ని మనం గమనించాం. 3 మూర్తులు ఉన్నారు. తెలుసా వారెవరో? బ్రహ్మ, విష్ణు, మహేష్. బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. విష్ణువు దాన్ని స్థితిలో ఉంచుతాడు. మహేశ్వరుడు దాన్ని లయం చేసేస్తాడు, తొలగిస్తాడు. గురుగారు, మరి ఇందాక మీరు చెప్పారు కదా మనకి ఈ అరచేతిలో రేఖలన్నీ సృష్టితో సహా వచ్చాయని, ప్రకృతితో సహా. మరి ప్రకృతికి మన చేతి రేఖలకి సంబంధం ఏంటి గురువుగారు? మనకి ప్రకృతికి సంబంధం ఉంది. మనం ప్రకృతి అంటే పంచభూతాలతోటి మనం మన జీవితాన్ని ప్రారంభిస్తాం. ప్రకృతిలో పంచభూతాలు: ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి. ఆకాశం, ఇదంతా ఆకాశమే. భూమిలో మనం ఉన్నాం. ఇకపోతే మధ్యలో 3 శక్తులు అంటే వాయువు, అగ్ని, నీరు. మరి వాయువుని తీసుకుంటూ ఉంటాం, నీరు తాగుతూ ఉంటాం. ఈ రెండిటి వల్ల లోపల అగ్ని ఏర్పడుతుంది. ఇవన్నీ మరి ప్రకృతి సంబంధమైనటువంటివే కదా, అవునా? అలాగే మన ఆలోచనలు, మన తెలివితేటలు, ఇవన్నీ కూడా ప్రకృతిలోంచి వచ్చినటువంటి లక్షణాలు. దీనికి మిగిలిన జీవులకి మనకి తేడా ఏమిటంటే, మిగిలిన జీవులన్నీ ప్రకృతిలో ఆ పరమాత్మ సృష్టించిన విధంగా అవి జీవిస్తాయి, అంతరించిపోతాయి. మానవుడి దగ్గరికి వచ్చేసరికి మేధస్సు కలిగి ఉన్నాడు గనక, మనస్సు కలిగి ఉన్నాడు గనక, మనం చేసినటువంటి పనులను కర్మ అంటాము. ఈ కర్మ వలన కొంత ఫలితం వస్తుంది. ఆ ఫలితం వలన రుణం ఏర్పడుతుంది. ఈ రుణము కొనసాగించబడతా ఉంటుంది. అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి. అంచేత మనం జన్మని మనం నమ్మినప్పుడు
మనం ఎక్కడ పుడతామో ఎప్పుడు పుడతామో ఏ ఏ పనులు చేస్తామో మనం ముందుగా అనుకుని రాలేదు కదా. అవును. అంచేత ప్రకృతిలో మనం ఏ పనులు చేయాలో ముందుగా నిర్ణయింపబడి మనం ఆ గర్భంలో ప్రవేశించబడతాము. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి మంచి డాన్సర్ అవ్వాలనుకో, పుట్టిన తర్వాత నేను డాన్సర్ అవ్వాలి అని అంటే అది వచ్చేది. జన్మతః దానికి చెందినటువంటి సరైన శరీర సౌష్ఠవం కూడా ఉండాలి. అది ఏర్పడి సుకుమారంగా అందంగా లాలిత్యంగా ఉన్నటువంటి శరీరాకృతితోటి పాటు ఆ హావభావాలని ప్రకటించేటువంటి నైపుణ్యం కూడా అతనిలో ఉంటేనే కదా ఆ లక్షణాలు ఈ చేతిలో మనకి చెప్తాయి. అలాగే ఒక వ్యక్తి ఒక పహిల్వాన్ బలాఢ్యుడై ఉండాలనుకో, అతను ఆ విధంగా ఆ పుట్టినప్పుడు మనం చూస్తే ఆ చేతిని చూస్తే ఆ చేతిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. కుజస్థానము, ఆ చేతి యొక్క స్వభావము, అతని యొక్క ఆలోచన విధానము, ఇవి మనం గమనించి ఇతను ఆ రకమైన వృత్తిలోకి వెళ్తాడని. అంటే వృత్తి వ్యాపార వ్యవహారాల్ని మనం అరచేయి చూసి గమనించి చెప్పగలుగుతున్నాం. అంటే ఇవి ప్రకృతిలోంచి వచ్చినవైనా ఈ విధంగా ప్రకృతి అనేటువంటిది మన మీద ప్రభావం చూపెడుతుంది గనక, మనం ప్రకృతిలో భాగాలం గనక, ఈ పంచభూతాలు మన మీద ప్రభావాన్ని చూపెడుతున్నాయి గనక దానికి కర్మ తోడయి, కర్మ అంటే మనం ఏ పనులు చేయాలి భవిష్యత్తులో దానికి అనుగుణంగా మనలో ఆలోచనలోను మన శరీరాకృతిలోను మన ఆచరణలోను ఈ లక్షణాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయి గనక అవి ఇక్కడ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. అవే గుర్తులుగా రేఖలుగా గ్రహస్థానాల యొక్క ఉబ్బెత్తులుగా మనకి కనిపిస్తాయి గనక వాటిని గమనించి దీన్ని ఒక శాస్త్రంగా, అంటే ఒక కళాకారుడు ఉన్నాడు అనుకో, ఆ కళాకారుడు చెయ్యేది తమలపాకులాగా పొడవుగా ఉంటుంది. అలాగే ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకో, ఆ సైంటిస్ట్ యొక్క చెయ్యి ఈ రేఖలతోటి పాటు హస్తం యొక్క నమూనా చతురాకృతిలో ఉంటుంది. అలా కాకుండా ఒక సామాన్యమైనటువంటి ప్రాథమిక హస్తం ఉందనుకో, అంటే అతను తెలివిగా ఉండడు, మామూలుగా ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ రాళ్ళు కొట్టడం, రోడ్లు వేయటం ఇలాంటివి చేస్తాడు. అలాంటి వాళ్ళ యొక్క చేయి సామాన్యంగా మొరటిగా కొంచెం ఇవన్నీ కూడా లోతుగా ఉండి ఈ వేళ్ల యొక్క తీరు, హస్తం యొక్క తీరు సున్నితత్వాన్ని పొందకుండా మొరటిగా ఉన్నప్పుడు మరి ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? అతను చేయబోయే కర్మల్ని చేసిన తర్వాత రావటం కాదు. అది అతను పుట్టని క్రితమే ఈ శరీరాన్ని ధరించడానికి ముందే అతను ఏ రకమైన పనులు చేస్తాడో దానికి అనుగుణంగా ఈ శరీరాకృతి వస్తుంది కదా. అందువలన ప్రకృతి పరంగా వచ్చేటువంటి ఈ ప్రభావాలు మన మీద చూపెడుతున్నాయి. దాని ప్రకారం హస్తంలో రేఖలు, ముద్రలు, గుర్తులు ఏర్పడుతున్నాయి. ఓకే గురుగారు, ప్రకృతికి మన చేతిరేఖలకి సంబంధం ఉంది. ఓకే, అంటే మనల్ని సృష్టించిన దేవుడికి ఈ గీతలకి సంబంధం ఏంటి గురుగారు? దేవుడికి గీతలకి సంబంధం లేదు, కానీ భగవంతుడిని మనం నమ్మాలి. ఎందుకంటే ఈ సృష్టి అంతటిని క్రియేట్ చేసేటువంటి వాడు భగవంతుడు. లేదా కొంతమంది నాస్తికులు, హేతువాదులు ఏమంటారంటే దేవుడు అని ఒక పేరేం పెట్టకండి, అదొక శక్తి అంటారు, దాన్ని ప్రకృతి అంటాం మనం. దానికి మనకి సంబంధం ఏమిటంటే, ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉందా, ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్లో మనం సెల్ ఫోన్కి సంబంధించిన ఒక యాప్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. యాప్ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క ఉద్దేశమో లేకపోతే అతని యొక్క అవసరమో పెట్టి చేస్తారు. మీకు ఒక క్యూఆర్ కోడ్ వచ్చింది, ఆ కోడ్ తోటి ఇంకొకళ్ళు ఎవరైనా ట్రాన్సాక్షన్ చేయగలరా? లేదు, మీకు సంబంధించింది అది గీతాలతోటి తయారవుతుంది. దాన్ని చేసినటువంటి వాళ్ళు సిఇఓ, కంపెనీ సిఇఓ, ఆ సిఇఓకి మనం చెప్పాం. ఆ సిఇఓ ఏం చేశాడు, మేనేజర్స్ తోటి, టీమ్ లీడర్స్ తోటి చేయించాడు అది. కానీ ఎవరి కోసం? మీకోసం.
ఆ యాప్ ఒకసారి తయారైతే ఇంక మళ్ళీ మార్చడానికి వీలు కాదు. అది మీకోసమే చేయబడింది, మీ ట్రాన్సాక్షన్స్ కోసమే చేయబడింది, వీలు కాదు. కానీ చేసిన వాళ్ళు ఎవరు? అంటే సిఇఓ వాళ్ళు. సిఇఓ ఆర్డర్ తోటి టీమ్ లీడర్స్ చేశారు. ఇదే విధంగా ఇప్పుడు మనం ఒక యాప్ అనుకుందాం. మన జీవితం మనం ఒక యాప్. ఈ యాప్లో ఉండేటువంటి కంటెంట్ ఈ గీతల్లో ఉంది. దీన్ని తయారు చేసినటువంటి వాళ్ళు సిఇఓ, భగవంతుడు, దేవుడు. భగవంతుడు నవగ్రహాలు పంచభూతాల హెల్ప్ తోటి చేశాడు ఇది. అంటే పంచభూతాలు అన్ని టీమ్ లీడర్సా? పంచభూతాలు మేనేజర్స్, నవగ్రహాలు టీమ్ లీడర్స్. మనం యాప్ తయారైంది కదా. ఈ యాప్ ఏ ఉద్దేశంతో తయారైంది? మన కర్మను బట్టి తయారైంది. దీనికి సిఇఓకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఆయన మార్చగలరా? ఆయన కావాలని పెట్టాడా దీంట్లో? కాదు. మీరు తెల్లగా ఉంటాం, నేను నల్లగా ఉంటాం, ఇంకొకళ్ళు ఎత్తుగా ఉంటాం, ఇంకొకళ్ళు పొట్టిగా ఉంటాం, ఆయన సంబంధం ఏమైనా ఉందా? లేదు. మన కర్మానుసారం మనం ఏ పనులు చేయాలో, ఏ వృత్తులు చేయాలో దానికి సంబంధించిన అంశాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. నువ్వు పలానా చోట పుట్టాలి, ఆ టీమ్ లీడర్స్కి చెప్పాడు, మేనేజర్స్కి చెప్పాడు. అంటే మేనేజర్స్ అంటే పంచభూతాలు, టీమ్ లీడర్స్ అంటే నవగ్రహాలు. అంతే, ఆయన ఎగ్జిక్యూట్ చేస్తాడంతే. సృష్టికర్త భగవంతుడు, కర్మకర్త కాదు. మన కర్మకు మనమే కర్తలము. అంచేత మన కర్మానుసారం మన చేతిలో యాప్లో గీతలు ఏర్పడతాయి. మన అలా యాప్ క్రియేట్ చేసినప్పుడు మన రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు తయారు చేస్తారు అంతే. మన అకౌంట్ని, మన ట్రాన్సాక్షన్స్ని, మన కాంటాక్ట్స్ని దాంట్లో పెడతారు. దానికి అనుగుణంగా మనం ట్రాన్సాక్షన్ జరుపుతూ ఉంటాం. అవన్నీ గీతలే కదా. ప్రతి గీతకి ఒక అర్థం ఉంటుంది. ఇవి గీతలే కదా. ఇవి ప్రతి గీతకి ఒక అర్థం ఉంటుంది. ఈ గీత ఏదైనా చిన్న మార్పు చేసామంటే ఆ యాప్లో దాని అర్థమే మారిపోతుంది. ఈ గీతలు కూడా మార్చడానికి మనకి రైట్ లేదు. ఇంకేదంటే ఫిక్స్డ్ ఇవి. అయితే ఈ గీతల గురించి మనం తెలుసుకుంటే మన రాతల్ని కొంచెం మార్చుకోవచ్చు. అంటే మనము ఈ కర్మల వల్ల మన ఈ చేతిరీకలు అనేది ఉంటుంది. అవును. సో మన కర్మని అంటే మన లైఫ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు అనమాట. ఈ చేతిరేఖలు సూచనగా తెలుసుకోవచ్చు. దీంట్లో మార్చే ఉంటాయి, మార్చనివి ఉంటాయి. ఎలాగంటే ప్రారంభంలోంచి వచ్చిన దాన్ని మనం పూర్తిగా మార్చలేము. ఇప్పుడు రోడ్డు మీద వెళుతున్నప్పుడు గొయ్యి ఉంది, అక్కడ ఆ రోడ్డు వేసేసి ఉంది. మనం గొయ్యిని తీయలేము, స్పీడ్ బ్రేకర్ని తీయలేము. కానీ తెలుసుకోవడం ద్వారా మనం దాన్ని తప్పించుకుని వెళ్ళచ్చు. అంటే జరిగే ప్రమాదాన్ని మనం కొంతవరకు నివారణ చేసుకోవచ్చు. గురుగారు, మరి చేతిరేఖల్లో ఎక్స్ అనే గుర్తు కూడా ఉంటుంది కదా గురువుగారు. సో అలా ఉండడం వల్ల ఏంటి లాభం గురువుగారు? లాభము నష్టము అని కాదు ఇక్కడ. ఎక్స్ గుర్తు అంటే మనం ఇప్పుడు మీరు మీ పరీక్ష రాస్తారు, రైట్ అయితే టిక్ పెడతాడు, లేకపోతే ఇంటూ పెడతాడు. అవునా? అంటే తప్పు అని కదా అర్థం. అరచేతిలో కూడా ఒక రేఖ ఇలా వెళుతూ దాన్ని ఇంకో రేఖ ఖండిస్తే దాని లక్షణం కోల్పోతాం. అది నెగిటివ్ గుర్తే. కానీ ఈ రెండు రేఖలకి మధ్యలో, అంటే శిరోరేఖకి హృదయ రేఖకి మధ్యలో అదృష్ట రేఖ ఇలా వెళుతుంది. ఆ అదృష్ట రేఖని హృదయ రేఖ నుంచి వచ్చేటువంటి దిగురేఖ ఇలా ఖండిస్తే ఎక్స్ ఏర్పడుద్ది. ఈ ఎక్స్ అది శుభ గుర్తు. ఇక్కడ ఎక్స్ ఉంటే, అరచేయి మధ్యలో ఎక్స్ ఉంటే దాన్ని మన శాస్త్రకారులు ఏమంటారంటే మిస్టిక్ క్రాస్ అంటారు. అంటే శిరోరేఖ, హృదయ రేఖ మధ్యలో అదృష్ట రేఖ. అంటే శిరోరేఖ అంటే మన తెలివితేటలు. ఒక వ్యక్తి తన యొక్క తెలివితేటలతోటి హృదయ రేఖ అంటే మనసుతోటి ఒక పని చేసినప్పుడు దానికి అదృష్టము కలిసినప్పుడు ఆ అదృష్ట రేఖని హృదయ రేఖ నుంచి వచ్చేటువంటి, అంటే మనసు పెట్టి చేసినటువంటి ఫలితము దాన్ని క్రాస్ చేసినప్పుడు అది ఇంటూ ఏర్పడుతుంది. దాన్ని మిస్టిక్ క్రాస్ అంటాము. అటువంటి గుర్తున్నటువంటి వ్యక్తులు అఖండ మేధస్సు కలిగి ఏ పనినైనా సరే సున్నితంగా చేస్తూ రహస్యాలని ఛేదించేటువంటి లక్షణాన్ని కలిగి పరిశోధన చేసేటువంటి అవకాశం కలిగి ఆ వ్యక్తి ఈ రహస్య విద్యలు, అంటే ఇప్పుడు పామిస్ట్రీ, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఇవన్నీ కొన్ని రహస్య విద్యలు అంటారు.
ఇలాంటివన్నిటినీ కూడా అతను చదువుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, అతని తెలివితేటలు కలిగి ఉంటాడని ఇక్కడ ఎక్స్ ఉంటాయి, ఇంకా వేరే చోట కాదు. మరలా ఇంకో చోట ఉండొచ్చు, గురుస్థానము ఇది ఇక్కడ ఉండొచ్చు, అంటే చూపుడు వేలుకి దిగువన, అక్కడ కూడా ఎక్స్ గుర్తుంటే మంచిదే. అంటే గురుస్థానం, గురువు అంటే ఉపాధ్యాయుడు అనుకుందాం. ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిలో ఉండేటువంటి, విద్యార్థిలో ఉండేటువంటి చెడు లక్షణాలను కూడా మంచిగా మార్చగలిగేటువంటి, తీర్చిదిద్దగలిగే కెపాసిటీ ఉంటుంది. అంతే ఈ ప్లేస్లో కూడా ఎక్స్ గుర్తుండొచ్చు, ఈ రెండు చోట్ల ఎక్స్ ఉండొచ్చు. ఓకే గురుగారు, మరి కొంతమంది అరచేతిలో ఎం అనే గుర్తు కూడా ఉంటుంది కదా గురుగారు, దాని సంకేతం ఏంటి మరి? ఎం అనేటువంటిది మనం లేటెస్ట్గా ఐడెంటిఫై చేసినటువంటి ఒక గుర్తు. ఎం అంటే మనీ, ఆ ఉద్దేశంతో ఎం అన్నారు. మెనీ అంటే చాలా, మల్టీ, మెగా, మోర్, ఇలాగ మనం ఎం తోటి చాలా పదాలని కూర్చుకుంటాం. అవన్నీ కూడా ఎక్కువ, ధనము, ఉన్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి అంశాలను తెలియజేస్తాయి. అయితే ఎం గుర్తు 4 ప్రధానమైనటువంటి రేఖలతోటి ఏర్పడుతుంది. అంటే ఎంలో 4 ఉంటాయి కదా, ఇది జీవిత రేఖ. ఈ జీవిత రేఖ శిరోరేఖను కలిసినప్పుడు, ఈ జీవిత రేఖ శిరోరేఖను కలిసి ఇలా వచ్చింది. ఇక్కడ వరకు వచ్చేసరికి ఇక్కడ అదృష్ట రేఖ ఇలా కలిసినప్పుడు, అదృష్ట రేఖను కలిసినప్పుడు ఇలా పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసరికి హృదయ రేఖను కలిసినప్పుడు ఇలా కిందకు వచ్చింది. అప్పుడు ఇలాగ ఎం ఏర్పడింది. అంటే ఒక వ్యక్తి చేతిలో ఎం గుర్తు ఉండాలి అంటే జీవిత రేఖ శిరోరేఖ కలిసి ఉండాలి, ఇక్కడ అదృష్ట రేఖ క్రాస్ అయ్యి తెగిపోకుండా మధ్యలో హృదయ రేఖ వరకు వెళ్ళాలి, హృదయ రేఖ స్పష్టంగా ఉండి అదృష్ట రేఖను కలిసి ఉండాలి. ఈ మొత్తం ఈ 4 కలిస్తే ఎం గుర్తు ఏర్పడుతుంది. ఎం గుర్తు శుభ గుర్తు. అంచేత ఎం గుర్తు స్పష్టంగా ఉన్నటువంటి వ్యక్తులు 4 అంశాల్లోనూ, అంటే 4 సమానంగా ఉండాలి. ఎం గుర్తులో 4 భాగాలు కూడా సమానమైన లోతు వెడల్పుతోటి ఉంటే ఆ వ్యక్తి శారీరకంగా, మానసికంగా, అదృష్టపరంగా, మనస్సు పరంగా 4 అంశాల్లోనూ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి మల్టీ మిలియనీర్ అవుతాడు. ఎం అంటే మల్టీ మిలియనీర్ అంటే కోటీశ్వరుడు అవుతాడు, సంపదని కూడబెట్టుకుంటాడు. అంటే జ్ఞానంలో బాగా వచ్చినా కదా దాని నుంచి సంపదే కదా. అంచేత ఎం గుర్తు శుభ గుర్తు. చాలా చక్కగా చెప్పారు గురుగారు ఈ రేఖల గురించి. సో మరి చూసారు కదండి, మరి మీరు కూడా మీ చేతి రేఖలను బట్టి మీ లైఫ్ ఎలా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్.